గుప్పెడంత మనసు సీరియల్తో పాపులర్ అయిన జ్యోతి రాయ్ తాజాగా కిల్లర్ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె రక్తపిశాచిగా కనిపించనుందని తెలిసింది. గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ హీరోయిన్గా నటిస్తున్న మూవీ కిల్లర్. మైథాలజీ బ్యాక్డ్రాప్లో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కిల్లర్ మూవీ నుంచి తాజాగా జ్యోతిరాయ్ కొత్త పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రక్తిక అనే వ్యాంపైర్గా జ్యోతిరాయ్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీకి పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అతడే హీరోగా నటిస్తూ ప్రజయ్ కామత్, పద్మనాభరెడ్డిలతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ రాజ్, దశరథ, చందు, గౌతమ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వ్యాంపైర్ కాన్సెప్ట్తో తెలుగులో వస్తోన్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాలో వ్యాంపైర్గా, సూపర్ పవర్ రోబోగా, మోడ్రన్ యువతిగా డిఫరెంట్ షేడ్స్తో కూడిన పాత్రల్లో జ్యోతిరాయ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో డీ-బౌండ్ అనే డిజార్డర్తో బాధపడే యువతిగా జ్యోతిరాయ్ కనిపించబోతున్నట్లు ఈ వీడియో గ్లింప్స్లో చూపించారు. ఈ గ్లింప్స్లో యాక్షన్ సీక్వెన్స్లతో జ్యోతిరాయ్ అదరగొట్టింది. కిల్లర్ మూవీని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి ఆశీర్వాద్, సుమన్ జీవ మ్యూజిక్ అందిస్తోన్నారు. కిల్లర్ కంటే ముందు పూర్వక్ దర్శకత్వంలో ఏ మాస్టర్ పీస్ అనే సినిమా చేసింది జ్యోతిరాయ్. ఈ సినిమా కూడా రిలీజ్కు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో అరవింద్ కృష్ణ హీరోగా నటించగా, అతడి తల్లిగా జ్యోతిరాయ్ నటించినట్లు ప్రచారం జరుగుతోంది. సీరియల్ యాక్టర్గా కన్నడంలో కెరీర్ మొదలుపెట్టింది జ్యోతిరాయ్. ఆ తర్వాత తెలుగులోకి అడుగుపెట్టింది. గుప్పెడంత మనసు సీరియల్ ఆమెకు తెలుగులో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సీరియల్లో జగతి పాత్రలో జ్యోతిరాయ్ నాచురల్ యాక్టింగ్తో మెప్పించింది. గుప్పెడంత మనసు కంటే ముందు తెలుగులో కన్యాదానం సీరియల్ చేసింది. సీరియల్స్కే పరిమితం కాకుండా కన్నడంలో దియా, సప్లయర్ శంకర, జెర్సీ నంబర్ 10తో పాటు మరికొన్ని సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసింది. ప్రస్తుతం సినిమాలపైనే ఫోకస్ చేస్తోన్న జ్యోతిరాయ్ సీరియల్స్కు దూరంగా ఉంటోంది. ప్రస్తుతం హిందీ, కన్నడ భాషల్లో ఓ వెబ్సిరీస్ చేస్తోంది జ్యోతిరాయ్. కిల్లర్ డైరెక్టర్ పూర్వగ్ను ప్రేమించిన జ్యోతిరాయ్ అతడిని పెళ్లి చేసుకున్నది. చివరగా కిల్లర్ సినిమా జ్యోతిరాయ్ కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే విడుదల కానున్న ఈ సినిమాకు మంచి విజయం సాధించాలని కోరుకుందాం.